మాధురి, ఎన్ని సంవత్సరాలైంది కదా మనం కలిసి. తనని కాలేజీలో చదువుకునేటప్పుడు చూశాను. అమ్మా, ఎవరు వీళ్ళంతా ఎందుకొచ్చారు? నాకేం తెలుసు? తనే మా అమ్మాయి. మీ అబ్బాయిలాగా ఫేమస్ డాక్టర్ కాబోతున్న డాక్టర్ నిధి. మీరు చూడాలనుకున్న ముద్దుల రాజకుమారి తనే. వీళ్ళక్కకి పెళ్లి నిశ్చయమైంది. ఇద్దరూ వాళ్ళమ్మమ్మ దగ్గరే పెరిగారు. సంస్కారవంతురాలు. సంసారాన్ని సాఫీగా నడిపిస్తుంది. శాంతి, నీతో మాట్లాడాలరా. ఏమైంది? ఒక్క నిమిషం రా శాంతి. ఇదేంటి తారా, పెళ్లి మాటలు ఇంకా మొదలు పెట్టనే లేదు, లేచి వెళ్ళిపోతున్నారు? ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. ఆడపిల్లలంటే ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. అమ్మమ్మతో మాట్లాడితే తనకి మనశ్శాంతి. ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. శాంతి, ఈ విషయం నీకు ముందే తెలుసా? నా దగ్గర ఈ విషయం దాచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? అయ్యో అమ్మాయి, ఇప్పుడు ఏమైందని అంత కంగారు పడుతున్నావే? వాళ్ళు చూసుకోవడానికి వచ్చారంతే, తాళి కట్టి తీసుకెళ్ళడానికి కాదు కదా. నేను అడుగుతుంది ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావని. చూడు, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నేను అడిగాను, నేను చూపించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని. అందుకేమన్నావు నువ్వు? ఇద్దరికీ ఓకే అంటే సరే అన్నావా లేదా? ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా నాతో ఒక మాట చెప్పకుండా అబ్బాయి కుటుంబాన్ని ఎందుకు పిలిచావు? ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది? ఇలాంటి మంచి విషయాలకి అడ్డం చెప్పకూడదు నిధి. నేను చేస్తున్నది నీ మంచి కోసమేగా. నిధి, ఇలా వంటగదిలో నిలబడి మాట్లాడుతూ ఉంటే ఎలా? మీ అమ్మమ్మ ఒప్పుకుంది కాబట్టే కదా నేను ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని రమ్మన్నాను. వాళ్ళు చాలా ధనవంతులు, నాకు పరిచయస్తులు. అదంతా వదిలిపెట్టు. అబ్బాయిని ఇంటికి పిలిపించి అవమానించడం కరెక్టేనా? మాట్లాడడంలో ఏ తప్పు లేదు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. రా. కర్ణ, నువ్వు చెప్తేనే తను వింటుంది. తనకి పరిస్థితి ఏంటో అనేది అర్థం అవ్వాలి. బయట వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇలా మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే అమర్యాద కాదా? వెళ్ళు కర్ణ, తనకు అర్థమయ్యేలా చెప్పు. అక్కర్లేదు, నువ్వు నచ్చ చెప్పడం అక్కర్లేదు, బయటికి తీసుకెళ్లడం అక్కర్లేదు, ఏం మాట్లాడడం అవసరం లేదు. నేను అడిగేది ఒక్కటే, మీ అమ్మ నాన్న నెంబర్ ఇవ్వు. నేనే మాట్లాడతానని చెప్తున్నాను కదా, మరెందుకు ఇంత మొండి పట్టు? నువ్వు ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నావు, కానీ చెయ్యట్లేదు. ఈ రోజు నేనే చేస్తాను, నెంబర్ ఇవ్వు. మా అమ్మా నాన్న ఏంటో నాకు బాగా తెలుసు నిత్య. అదంతా నాకు తెలీదు తేజస్. ఎలా తెలుసు? వాళ్ళకి నీ మాట కన్నా నా మాటే సరే అనిపించొచ్చు కదా. నిత్య, అదంతా ఈజీ అయితే నేనెందుకు ఇంతకాలం ఎదురు చూస్తాను? అంటే ఇంకా ఎంతకాలం శాంతి బాధపడ్డం చూడాలి? నాకు అమ్మ నాన్న అన్ని తన మనసు నొప్పించి నేను సంతోషంగా ఉండలేను తేజస్. నేను ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నానంటే అందుకు కారణం శాంతి అని నీకు తెలుసు. సరే, నీకు మనశ్శాంతిగా ఉంటుందనుకుంటే ఇదిగో, ఇది మా అమ్మ నంబర్. డాడ్, తనెన్నోసార్లు మీ లెక్కలన్నీ తలకిందులు చేసింది కదా, ఇప్పుడు తను ఒప్పుకుంటుందంటారా? నా లెక్కలన్నీ తలకిందులు చేసుండొచ్చు, కానీ ఆ ఉల్టా అయిన లెక్కలన్నీ కూడా సాల్వ్ చేయమని తారకి చెప్పాను.
ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటానని ఈవిడికి మాటిస్తే ఆ అబ్బాయితో వెళ్ళి మాట్లాడడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఒకరితో మాట్లాడడం వల్ల ఒకరినొకరు తెలుసుకోవడం వల్ల వాళ్ళ గురించి తెలుస్తుంది. ముందు మాట్లాడి చూడు. ఒకవేళ ఇష్టం అయితే ముందుకు పోవచ్చు. సార్, మీరీ మాట అంటున్నారా? నా మనసులో ఏముందో తెలిసి కూడా. నిధి, ఏమన్నావు నువ్వు? నీ మనసులో ఉన్నది కర్ణకెలా తెలుస్తుంది? అదేంటో సరిగ్గా అర్థమయ్యేలా బయటికి చెప్పు. చూడమ్మా నిధి, నీ మనసులో ఏమున్నా మాతో చెప్పు, సంశయించకమ్మా. శాంతి, అది నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు, కానీ అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగాలనుకోవడం తప్పు. కొన్నిసార్లు మనకేం కావాలి, మనం ఏం చెయ్యాలన్నది లైఫే డిసైడ్ చేస్తుంది. ఆ క్షణంలో అది ఒప్పుకోవడానికి మనసుకు కాస్త కష్టంగా ఉంటుంది, కానీ అది జీవితం నీకోసం తీసుకునే సరైన నిర్ణయం అని తర్వాత నీకు అర్థం అవుతుంది. నిధి, జీవితం ఎవరి కోసమో ఆగదు నిధి. అందుకే మనం కూడా ఆగిపోకూడదు. రాబోయే అవకాశాల కోసం ఎదురు చూడొద్దు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. అర్థం చేసుకోవాలి. దేవుడా, నేను ఏది మేనిఫెస్ట్ చేశానో దాన్ని నిజం చేయమని అడుగుతున్నాను. ఈరోజు ఎప్పటికన్నా కొంచెం ఎక్కువే కోరుకుంటున్నాను. తేజస్ అమ్మ నాన్న కన్విన్స్ అయ్యేలా చెయ్యి. ఎలాగైనా ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పేస్తాను. నా ప్రేమ నిజమైతే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఒప్పిస్తాను. హలో, హలో, ఎవరు? నేను నిత్యని మాట్లాడుతున్నాను. మీరు తేజస్ వాళ్ళ అమ్మగారు కదా? మేనక, నా కొడుకు తేజస్.